ఇంతకుముందు కూడా ఒకసారి అయితే వచ్చేసాము. సో మళ్ళీ ఒకసారి వెళ్దామని చెప్పేసి నాగుల పంచమి రోజు అయితే మేము మా అక్క వాళ్ళు కలిసి వెళుతున్నాము. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. చాలా నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ వీడియోలో మీకు అవి కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ దగ్గర కెమెరాలు అండ్ సెల్ ఫోన్స్ ఫోటోలు తీయడం అలో లేదన్నమాట. సో నేనే ఏదో విధంగా తీశాను. మేము ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే అన్ని నాగదేవత టెంపుల్ కన్నా ఈ నాగదేవత టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే 1997లో ఈ గుడి శ్రీ జయలక్ష్మి అమ్మవారు ఇక్కడ హోలీ పౌర్ణమి రోజున జీవ సమాధి తీసుకున్నారు. ఇక్కడ చాలా నాగదేవత విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ 5 o'clock నుంచి గుడి ఓపెన్ ఉంటుంది. అప్పటి నుంచి చాలా భక్తులు తరలి వస్తుంటారు. చాలా మొక్కులు కూడా మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు తీరుస్తారనే నమ్మకంతో ఈ టెంపుల్ దగ్గరికి అయితే చాలా భక్తులు వస్తుంటారు. ప్రత్యేకంగా ఈ గుడి కట్టడానికి ఒక కారణం, శ్రీ జయలక్ష్మి అమ్మవారి కళలోకి నాగదేవత వచ్చి నాకు ఒక టెంపుల్ కట్టమని చెప్పింది. 1997లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత జయలక్ష్మి హోలీ పౌర్ణమి రోజున జీవ సమాధి తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ టెంపుల్ దగ్గరికి చాలామంది భక్తులు అయితే వచ్చేస్తుంటారు. ఈ భక్తుల కోరిక ఏమిటంటే ఇక్కడికి కోరుకున్న కోరిక పక్క నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడికైతే వస్తుంటారు. ప్రతి హోలీ పౌర్ణమి రోజున శ్రీ జయలక్ష్మి అమ్మవారికి ఊరేగింపు జాతర అయితే జరుపుతుంటారు. ఇక్కడ గుడి బ్లూ ప్రింట్ కూడా ఉంటుంది, చూడొచ్చు. ఈ టెంపుల్ దగ్గర నాగదోషం ఉన్న వేరే ఇతర సమస్య కోరుకున్న కోరిక తీరుతాయి అనే నమ్మకంతో ఇక్కడికి మళ్ళీ మేము వచ్చాము. రెండో ఒడిబియ్యం అయితే పోస్తున్నాము. మా కోరిక తీరితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒడిబియ్యం కోసం అని చెప్పేసి మొక్కున్నాము. ఆ కోరిక తీరింది, ఒడిబియ్యం పోసాము. ఇక్కడ జయలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుస్తుంది. ఇక్కడ కాయిన్ అతికిస్తున్నారు భక్తులంతా. ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అతికిస్తున్నారు. ఇక్కడ శ్రీ జయలక్ష్మి అమ్మవారు నిజంగా ఇక్కడనే కూర్చుందేమో అని అనిపిస్తుంది. అలా విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడ గదిలో చూడండి, నిజంగా అమ్మవారేనా అని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే రియల్ ఫోటో ఉంటుంది శ్రీ జయలక్ష్మి అమ్మవారు. అమ్మ 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 ఇగో అమ్మ ఆడ అమ్మ అగో అమ్మ అను అమ్మ నాని అమ్మ
ఏందమ్ములు అది? దాని పేరు దాని బాబా. బాబా కంట పెట్టు తింటది కొంచెం. బ్యాక్ బ్యాక్ పొడిసే జరగం జరగం. ఇప్పుడు విలువ వస్తుంది. మూతి కూడా తాకింది అలాంటి. దాంట్లోకేమైనా కావాలంటే అరగంట అమ్మలు ముందలు జరిగే ముందలు పాప ముందలు ఇంకా ఇంకా ముందలు సినిమా ఎక్కినాం రా మేము.